హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇయర్ బడ్స్ని అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకైతే బోట్ ఇమ్మోర్టల్ 131 అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే రీసెంట్గా లాంచ్ అయింది. సో దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూసేసి మనమైతే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కటి అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన నాకు గిఫ్ట్ ఇదే, లైక్ అయితే చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు ఇదైతే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకైతే Airdopes 131. సో దీనిలో మనకైతే మంచి మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే గేమింగ్ ఇయర్బడ్స్ కోసం చూస్తున్నారో మంచి తక్కువ బడ్జెట్లో, సో వాళ్ళకైతే బెస్ట్ ఇయర్బడ్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకైతే 1499కి అవైలబుల్గా ఉంటుంది. మంచి ప్రీమియం లుక్తో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూసేద్దాం. సో దీనిలో మనకైతే మంచి మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ENX టెక్నాలజీ ఇచ్చారు, అలాగే బీచ్ మోడ్ అయితే ఉంది, అలాగే మనకైతే IWP టెక్నాలజీ ఉంది, అండ్ మనకి 10mm డ్రైవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా 5.3తో అయితే బ్లూటూత్తో వస్తుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే చాలా బాగుంది. సో ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ బాక్స్లో ఉన్న కంటెంట్స్ అండ్ ఇంకా ఎలా ఉంది ఏంటి, సో ప్రతి ఒక్కటి చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే Immortal 131 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్కి బోట్ లోగో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే బీస్ట్ మోడ్ 40 ms సూపర్ లో లాటెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 40 hours అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి రియల్ RGB LED లైట్స్. సో సైడ్ చూసుకుంటే మనకైతే వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ ఇచ్చారు, గూగుల్ అండ్ అలాగే హే సిరి. సో మనకైతే ఆండ్రాయిడ్ అండ్ అలాగే మనకి ఐఫోన్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే లెవెల్ అప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ దీని మీద బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే వీళ్ళకి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే చూసుకోవచ్చు బోట్ సిగ్నేచర్ సౌండ్ అయితే ఇచ్చారు, ENX టెక్నాలజీ, అలాగే మనకి IWP టెక్నాలజీ, అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది. IPX4 వాటర్ రెసిస్టెంట్, అలాగే బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. సో 10 minutes ఛార్జ్ చేస్తే వీళ్ళు 180 minutes వస్తుంది అనేది చెప్తున్నారు. సో మనమైతే దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి లోపల ఓవరాల్గా కంటెంట్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం ఓపెన్ అయితే చేద్దాం. సో నేనైతే ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బోట్ Airdopes 131. సో ఇదే మనకైతే ఇయర్బడ్స్ అనమాట. సో చూసుకోవచ్చు చాలా బాగుంది. లైక్ దీని నుంచి మనకైతే లైట్స్ అయితే వస్తాయి అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దీనిలో ఇంకా కంటెంట్స్ అయితే చూద్దాం. దీనిలో మనకైతే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో చూసుకుంటే మనకైతే కంటెంట్స్లో సో ఇయర్ టిప్స్ అండ్ అలాగే ఛార్జింగ్ కేబుల్ అయితే ఈ బాక్స్లో మనకైతే ఇచ్చారు. అండ్ అలాగే లోపల చూసుకుంటే మనకి పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటే మనకైతే బోట్ నుంచి ఒక Immortal 131 యొక్క యూజర్ మాన్యువల్, అండ్ అలాగే మనకి ఒక బోట్ వాళ్ళ బ్రోచర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి వాళ్ళ బోట్ Immortal సౌండ్ కాల్ అండ్ క్వాలిటీ ఇష్యూస్. సో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దీనిలో నుంచి డైరెక్ట్గా చూసుకోవచ్చు అనేది ఒక పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి మనకి సో ఈ Immortal 131 మనకి ఇయర్బడ్స్కి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే 1 year వరకు మనం వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ బోట్ Airdopes Immortal 131 అయితే ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు. సో రైట్ అండ్ లెఫ్ట్ అయితే ఇయర్బడ్స్ ఉన్నాయి. అండ్ బాక్స్ షేప్ చూసుకుంటే చాలా బాగుంది. ఇలాగ ఒక మంచి పర్ఫెక్ట్ డిజైన్తో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఒక గ్లాసెస్ లాగా ఇచ్చి దీనిలో నుంచి మనకి ఈ విధంగా కనిపెట్టేలాగా మనకైతే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ పోర్ట్, ఇది వచ్చేసి Type-C ఛార్జింగ్ పోర్ట్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి బటన్ కూడా ఏమి ఇవ్వలేదు. సో నార్మల్గా చాలా బాగుంది. సో దీన్ని ఇప్పుడు మనం అయితే ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, చాలా బాగుంది. లైక్ ఒక ప్రీమియం లుక్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలో మనకైతే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ENX టెక్నాలజీ, దీనిలో అయితే 4 mics ఉంటాయి. దాని నుంచి ఏంటంటే మనకైతే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకైతే ఒక బీచ్ మోడ్ అయితే ఉంటుంది. దాని నుంచి ఏంటంటే మనకైతే 40 ms/s. సో 40 ms ఏంటంటే మనం 40 millisecondsతో మనకైతే లాటెన్సీ అయితే ఉంటుంది. సో దాంతో మనం గేమ్ ఆడినా కూడా చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే దీనిలో IWP టెక్నాలజీ ఉంది. సో ఏంటంటే ఇన్స్టా వ్యాక్ పేర్ అనమాట. సో మనం ఇలా ఓపెన్ చేయడంతోనే మనం బయటికి తీయంగానే మన స్మార్ట్ ఫోన్కి అయితే ఇది పేర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకైతే మంచి మంచి RGB
లైట్స్తో మనకైతే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే మనకి దీనిలో అయితే IPX4 వాటర్ రెసిస్టెంట్ అలాగే స్వెట్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో దీంట్లో మనం ఏంటంటే మనం చిన్న చిన్న వాటర్ పడినా కూడా సో ఏం కాకుండా మనమైతే దీన్ని అయితే కాపాడుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1499కి అవైలబుల్గా ఉంటుంది మనకైతే ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఇన్కేస్ పర్చేజ్ చేసుకున్నాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి ఈ లాంచ్ డేట్ అప్పుడే మనకైతే 1499 ఉంది. ఇంకా తర్వాత ఇది ప్రైస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ముందు నేనైతే పర్చేజ్ చేసేసుకుంటే బెస్ట్ అని అయితే చెప్తాను. అండ్ నేనైతే సో ఇయర్కి పెట్టుకొని నేనైతే ఒకసారి దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే టెస్ట్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే BoAt Immortal 131 అయితే ఉంది. సో దీని అయితే క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అయితే పేర్ అయిపోతుంది. సో పేర్ అయ్యాక మనమైతే సాంగ్స్ అయితే ప్లే చేసి ఎలా ఉంది ఏంటనేది మ్యూజిక్ అయితే చూద్దాం. A few moments later. సో గైస్ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో మనకైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీని యొక్క సౌండ్ అయితే మనకి బేస్ అయితే బాగానే ఉంది. అండ్ అలాగే దీనికి గేమింగ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. సో మంచి తక్కువ లెటెన్సీతో మనమైతే ఈ గేమ్ని ఆడుకుంటూ మనమైతే ఇలాంటి ఇయర్బడ్స్ అయితే యూజ్ చేసి చెప్పుకోవచ్చు. సో మనకి ఈ బడ్జెట్లో మనకైతే బెస్ట్ ఇయర్బడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. మంచి డీల్ ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు గేమింగ్ పర్పస్. అండ్ అలాగే మ్యూజిక్ వినడానికి కూడా మీకు ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే రివ్యూ సో నాకైతే బాగానే ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇదైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరు పర్చేస్ చేసుకోవాలన్నా పర్చేస్ చేసేసుకోండి. సో మంచి ప్రీమియం లుక్తో అయితే ఉంది. సో గేమర్స్కి మాత్రం చాలా బెస్ట్ ఇయర్బడ్స్ అనేది చెప్పుకోవచ్చు విత్ లో బడ్జెట్. సో ఇంతవరకు ఇంతే మరి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరున్నా కూడా చూసేవాళ్ళు ఈ ఇయర్బడ్స్ నచ్చితే కొనుక్కుంటారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.